మిత్రులారా, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. అదేమిటంటే, భారతదేశం ప్రపంచానికి నాణ్యమైన మిర్చిని అందిస్తున్నటువంటి గొప్ప వ్యవసాయ శక్తి. అయితే గత కొన్నాళ్ళుగా విపరీతంగా వృద్ధి చెందినటువంటి చీడపీడల కారణంగా రైతులు అధికమైన పురుగు మందుల వినియోగం చేయడం అనేది రైతులకు ఒక కొత్త సవాలును, పెను సవాలును తీసుకురావడం జరిగింది. అలా అధిక మోతాదులో వాడినటువంటి పురుగు మందుల అవశేషాలు మిర్చి పంటపై మిగిలి ఉన్న రసాయన అవశేషాల రూపంలో పంట నాణ్యతను దెబ్బతీయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా మన దేశం నుంచి మిర్చి ఎక్కువగా విదేశాలకి ఎగుమతి అవుతూ ఉంటుంది. అయితే ఎగుమతి అవుతున్నప్పుడు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రతి ఎగుమతి సరుకును అక్కడ క్షుణ్ణంగా మరియు కఠినంగా పరీక్షించడం అనేది సర్వసాధారణం. అటువంటి పరీక్షలు జరుపుతున్నప్పుడు భారతదేశం నుంచి ఎగుమతవుతున్నటువంటి కొన్ని నమూనాల్లో ప్రమాదకర స్థాయిలో పురుగు మందుల అవశేషాలు అనేది గుర్తించబడుతున్నాయి. మనం ఇదివరకే మాట్లాడుకున్నట్లు భారత మిర్చి అనేది ప్రపంచ మార్కెట్లకు భారీ స్థాయిలో ఎగుమతవుతుంది. ఇలా భారతదేశం నుంచి ఎగుమతవుతున్నటువంటి కంటైనర్స్లలో చాలా కంటైనర్స్ అవశేషాల కారణంగా విదేశీ మార్కెట్లలో తిరస్కరణకు గురవుతున్నాయి. దీని ప్రభావం నేరుగా రైతుల ఆదాయం పైన, వారి యొక్క నమ్మకం పైన, వ్యాపారుల పైన, దేశ ప్రతిష్ట పైన కూడా పడుతుంది. ఇది ఒక తీవ్ర సమస్యగా పరిగణించబడుతుంది. ఈ మధ్య కాలంలో ఇది చాలా పెద్ద సమస్యగా మనం ఎదుర్కోబోతున్నటువంటి అతిపెద్ద సమస్యగా అవుపిస్తాం. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే భవిష్యత్తులో ఇంకా అతిపెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం ఉన్నందువలన నిపుణులు, ఎగుమతిదారులు మరియు అధికారులు వీరంతా సమావేశమై దీనిపైన భవిష్యత్ కార్యాచరణ కొరకు మంచి చర్చ అనేది చేస్తూ ఉన్నారు. దీన్ని నివారించడం కొరకు ఎటువంటి పరిస్థితులు తీసుకురావాలి, ఎటువంటి విధానాలు అవలంబించాలి అనే దానిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. అధికారుల స్థాయిలో చర్చలు జరగడం ద్వారా అనుకున్నంత స్థాయిలో ఫలితాలు ఉండకపోవచ్చు. కానీ రైతు సోదరులు పెద్దగా ఆలోచించడం ద్వారా, రైతు సోదరులు సురక్షిత వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా, సరైన మోతాదులో మందుల వినియోగం ప్రారంభించడం ద్వారా, ప్రకృతి సిద్ధమైన పంటలను పండించడం ద్వారా, ప్రకృతితో మమేకమై పంటల్ని పండించడం ద్వారా ఇటువంటి సమస్యలకు మనము సొల్యూషన్ని తీసుకురాగలుగుతాం. నాణ్యమైన పంట రైతుకు అధిక లాభాలను, దేశానికి మంచి పేరును తీసుకొస్తుంది కనుక రైతులు రసాయనిక పదార్థాలను తక్కువ మోతాదులో వాడడం, అదేవిధంగా రసాయనాల స్థానంలో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ను ఉపయోగించడం ద్వారా మంచి క్వాలిటీ ఈల్డింగ్ను మనం తీసుకురావచ్చు, మంచి క్వాలిటీ పంటను మనం తీసుకురావచ్చు, నాణ్యమైన పంటను తీసుకురావచ్చు. సో అటువంటి నాణ్యమైన పంట కొరకు అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నటువంటి కంపెనీ వెస్టేజ్ కంపెనీ గత 22 సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన సేవలను అందించింది రైతాంగానికి. సో అటువంటి కంపెనీలో చాలా నాణ్యమైనటువంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ను ఉపయోగించుకొని చాలా నాణ్యమైనటువంటి పంటను మనం పండించుకోవచ్చు. తద్వారా రైతుకి, దేశానికి ఇది ఉపయోగపడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. గత కొన్ని సంవత్సరాలుగా వెస్టేజ్ సంస్థ తాలూకా అద్భుతమైన ప్రొడక్ట్స్ను వాడుతూ మంచి దిగుబడిని పొందినటువంటి సంతోషకరమైనటువంటి రైతులు మన ఏపీ, తెలంగాణలో చాలా మంది ఉన్నారు. కొన్ని వేల మంది ఉన్నారు. సో అటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ను వాడి మీరు కూడా మీ యొక్క నాణ్యమైన పంటను తీసుకుంటారని ఆశిస్తున్నాను. రైతాంగ సోదరులందరికీ మా యొక్క విన్నపం, అధికమైనటువంటి పురుగు మందుల వినియోగాన్ని తగ్గిస్తూ మన మట్టిని కాపాడుకుందాం, మన భూమిని కాపాడుకుందాం, మన రైతును కాపాడుకుందాం. సురక్షిత వ్యవసాయమే మన భవిష్యత్తు, మన భావితరాల భవిష్యత్తు కనుక మంచి ప్రొడక్ట్నే వాడదాం, ప్రకృతి సిద్ధమైన వ్యవసాయాన్ని చేద్దాం, పురుగు మందుల వినియోగాన్ని గణనీయంగా తగ్గిద్దాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీ రజనీకర్.